మీలో ఎంతో మంది కాలేజ్ ఉన్నప్పుడు ఫ్రీలాన్సింగ్ అయినా గానీ లేదంటే పార్ట్ టైం జాబ్స్ అయినా గానీ చేసి ఎలా అయినా కానీ డబ్బులు సంపాదించి నా ఫీజు నేనే కట్టుకోవాలని చెప్పేసి ఎంతో మందికి ఆస్పిరేషన్ ఉంటుంది. బట్ ఇలా చేద్దామని చెప్పేసి ఆన్లైన్ లో సెర్చ్ చేసినప్పుడు అసలు ఎలాంటి మెథడ్స్ ఉన్నాయని 99% ఆఫ్ ద టైం స్కామ్సే వస్తాయి. వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేసి చిన్న చిన్న టాస్క్ చేయండి, డేకి 500 రూపీస్ సంపాదించండి, 1000 రూపీస్ సంపాదించండి, ఇలాంటి ఆశలన్నీ పెట్టి మీతో పనులు చేయించుకుని లాస్ట్ కి డబ్బులు ఇవ్వకుండా సింపుల్ గా ఎంతో మంది స్టూడెంట్స్ స్కామ్ అవుతూ ఉంటారు. లాస్ట్ ఇయర్ ఇండియాలో మాత్రమే 22.6 lakhs సైబర్ క్రైమ్ కంప్లైంట్స్ ఫైల్ అయ్యాయి. వాటిల్లో జాబ్ కి రిలేటెడ్ స్కామ్స్ ఏవైతే ఉన్నాయో అవి నంబర్ 1 ఉన్నాయి. సో అందుకని ఈ వీడియోలో ఆ స్కామ్స్ అన్ని పక్కన పెట్టి నువ్వు జెన్యూన్ గా స్కిల్స్ బిల్డప్ చేసుకుని మనీ ఎర్న్ చేయాలి అంటే అసలు ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏమేమి చేయొచ్చు అనేది డీటెయిల్ గా డిస్కస్ చేయబోతున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ దాకా చూడు. సో మనం వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ యూట్యూబ్ లో హైప్ అనే ఫీచర్ ఉంటుంది. సో వీడియోని హైప్ చేయండి, వీడియోని సపోర్ట్ చేయండి. మన టార్గెట్ వచ్చేసి 2 lakh హైప్ పాయింట్స్. ఎలా అయినా కానీ ఈ 2 lakh పాయింట్స్ హిట్ చేద్దాం మనం. యాజ్ అ స్టూడెంట్ గా నువ్వు డబ్బులు సంపాదించాలంటే లెట్స్ సే దానికి ఒక 5 స్టేజెస్ ఉంటాయి అనుకో. స్టేజ్ నెంబర్ 1 అంటే 5000 రూపీస్ పర్ మంత్ సంపాదించేంత వరకు. సో దీంట్లో ఏముంటుంది, నీ ఫస్ట్ పెయిడ్ వర్క్, ఒక చిన్న క్లయింట్ లేకపోతే ఒక చిన్న టాస్క్, ఫస్ట్ టైం నువ్వు ఒక చిన్న పని చేసినందుకు యాక్చువల్ మనీ సంపాదిస్తావు. స్టేజ్ నెంబర్ 2 5000 రూపీస్ నుంచి 15,000 రూపీస్ పర్ మంత్ సంపాదించే స్టేజ్ ఇది. అంటే నీకు ఒక 2 to 3 రిపీట్ క్లయింట్స్ ఉంటారు ఆర్ నీకు రెగ్యులర్ గా కోడింగ్ టాస్క్ అనేవి వస్తూ ఉంటాయి. ఇలాంటి స్టేజ్ లో నీకు స్లోగా రెప్యుటేషన్ బిల్డ్ అవుతూ వస్తుంది. స్టేజ్ నెంబర్ 3 15,000 నుంచి 30,000 రూపీస్ పర్ మంత్ సంపాదించే స్టేజ్ ఇది. ఇక్కడ ఎలా ఉంటుంది, మెల్లగా నీ స్కిల్స్ పెరిగే కొద్దీ డిఫరెంట్ ఏజెన్సీస్ తో టైఅప్ అవడం స్టార్ట్ చేస్తావు. స్టేజ్ నెంబర్ 4 30,000 రూపీస్ నుంచి 60,000 రూపీస్ పర్ మంత్. ఈ స్టేజ్ కి వచ్చేసరికి నీకు 3 to 4 క్లయింట్స్ ఫిక్స్ అయిపోయి ఉంటారు. సో దట్ ఎవ్రీ సింగిల్ మంత్ కంపల్సరీ ఇంత ఎర్న్ చేస్తా అనే కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. సో నీ ఇన్కమ్ ఇక్కడ స్టేబుల్ గా నడుస్తూ ఉంటుంది. అండ్ స్టెప్ నెంబర్ 5 60,000 రూపీస్ నుంచి 1 lakh పర్ మంత్ ఆర్ దానికంటే ఎక్కువ. ఈ స్టేజ్ కి వచ్చేసరికి నువ్వు ఇంటర్నేషనల్ క్లయింట్స్ కి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తావు. దాంతో పాటు చిన్న టీమ్స్ మెయింటైన్ చేసుకుంటూ నీ దగ్గర ఉన్న మంత్లీ ప్రాజెక్ట్స్ ని డెలివర్ చేస్తూ వస్తావు. సో ఈ వీడియో త్రూ అవుట్ గా ఎవ్రీ సింగిల్ స్టెప్ ఏదైతే ఉందో ఈ స్టేజెస్ తో కనెక్ట్ చేసుకుంటూ వద్దాం మనం. సో దట్ ఆర్ యాజ్ అ బిగినర్ గా నువ్వు ఎలాంటి స్టేజ్ లో ఉన్నా గానీ స్టేజ్ 1 తో స్టార్ట్ చేసి స్టేజ్ 5 కి వెళ్ళేలాగా ప్లాన్ చేద్దాం. బట్ స్టేజ్ 1 కి వెళ్లే ముందు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ స్టేజెస్ లో ఎంటర్ అవ్వాలన్నా గానీ మనకి 3 ఇంపార్టెంట్ టూల్స్ అవసరం ఉంటుంది. ఫస్ట్ టూల్ అనేది పైథాన్, స్పెసిఫిక్ గా డేటా ఆటోమేషన్. నీకు పైథాన్ ఐడియా ఉందని బేసిక్ పైథాన్ అన్న పర్లేదు, వేరియబుల్స్ గానీ లూప్స్ గానీ ఫంక్షన్స్ గానీ ఫైల్స్ ఎలా హ్యాండిల్ చేయాలి గానీ ఇవన్నీ ఐడియా ఉందంటే నువ్వు ఆల్రెడీ స్టెప్ నెంబర్ 1 ఎంటర్ అయిపోవచ్చు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తా చూడు. లెట్స్ సే మన ఇంటి దగ్గర చిన్న స్కూల్ ఉందను. ఆ స్కూల్లో ఒక 300-400 స్టూడెంట్స్ ఉంటారు. ఎవ్రీ సింగిల్ స్కూల్ అటెండెన్స్ మేనేజ్ చేయడానికి ఒక 3 to 4 డిఫరెంట్ సోర్సెస్ మెయింటైన్ చేస్తారు. కొంతమంది టీచర్స్ వాళ్ళ అటెండెన్స్ ని వాట్సాప్ లో స్టోర్ చేసుకుంటే ఇంకొంతమంది రిజిస్టర్డ్ రాసుకుంటారు, ఇంకొంతమంది ఎక్సెల్ షీట్ యూజ్ చేస్తారు. నౌ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ వచ్చేసరికి లేకపోతే సెమిస్టర్ అయిపోయేసరికి అటెండెన్స్ మొత్తం క్యాలిక్యులేట్ చేసి ఏ స్టూడెంట్ కి ఎంత పర్సెంటేజ్ ఉందో చెక్ చేసుకోవాలి అంటే ఈజీగా 3 to 4 days టైం పడుతుంది. ఆ 3 to 4 days లో ప్రతి ఒక్క టీచర్ కూర్చొని వాళ్ళ అటెండెన్స్ షీట్స్ అన్ని తీసుకుని ఎవ్రీ సింగిల్ క్యాలిక్యులేషన్ చేసుకుంటూ రావాలి. బట్ లెట్స్ సే ఇక్కడ నువ్వు ఒక పైథాన్ స్క్రిప్ట్ బిల్డ్ చేసి దాంట్లో పాండాస్ లాంటి లైబ్రరీ యూజ్ చేసి ఈ డేటా మొత్తం ఒక ఎక్సెల్ షీట్ లో ఆర్గనైజ్ చేసి సింపుల్ డేటా అనాలిసిస్ తోటి డేటా అంతా అనలైజ్ చేసి ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ప్రాపర్ రిపోర్ట్ ఇచ్చేవాడు. ఈజీగా ఎవ్రీ సింగిల్ స్కూల్ లోపల నువ్వు 2,000 రూపీస్ నుంచి 4,000 రూపీస్ చార్జ్ చేయదు. అండ్ ఒక్కసారి ఈ వర్క్ ఫిగర్ అవుట్ అయిపోయిందా, చేయడం అనేది 10 minutes పని. బట్ ఇలా ఈ సర్వీస్ అవసరం ఉన్న స్కూల్స్ ఎన్నో ఉంటాయి. సో ఐ అండర్స్టాండ్ 2,000 రూపీస్ నుంచి 4,000 రూపీస్ అనేది ఇట్ ఈస్ నాట్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ. బట్ యాజ్ అ బిగినర్ గా ఫస్ట్ టైం నువ్వు సొంతంగా నీ స్కిల్స్ తోటి ఒక చిన్న ఎక్స్పీరియన్స్ బిల్డ్ చేసుకోవడము అండ్ దాంతో పాటు ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం అనే ఎక్స్పీరియన్స్ నీకు వచ్చేస్తుంది. సెకండ్ టూల్ HTML అండ్ CSS. దీంతో బేసిక్ వెబ్సైట్స్ బిల్డ్ చేయొచ్చు. మన కాలనీ లోపల మనకు తెలిసినవే ఎన్నో స్మాల్ బిజినెసెస్ ఉంటాయి. మ్యారేజ్ హాల్స్ గానీ, టైలరింగ్ షాప్స్ గానీ, లేదా బేకరీస్ గానీ, ఎక్కడైతే హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ రెగ్యులర్ గా వచ్చి జస్ట్ ప్రైస్ ఎంక్వైరీ చేసి డీటెయిల్స్ కనుక వెళ్ళిపోతారో ఇలాంటి బిజినెస్. ఇలాంటి బిజినెస్ ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఒక్కరు కాల్ చేసి ప్రైస్ కనుక్కుని డీటెయిల్స్ తెలుసుకుని అసలు ఎలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి, అసలు ఎలాంటి సర్వీసెస్ ఉన్నాయో కనుక్కుందాం అనుకుంటారు. సో ఇలాంటి కస్టమర్స్ అందరికీ కూడా ఈ బిజినెసెస్ చిన్న బిజినెస్ కాబట్టి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కాల్స్ అటెండ్ చేస్తూ ఉండలేవు. సో నువ్వు ఏం చేయొచ్చండి, HTML CSS బేసిక్ అండర్స్టాండ్ చేసుకుని వాళ్ళకు సింపుల్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ వెబ్సైట్ తయారు చేసామంటే వేర్ వాళ్ళకున్న సర్వీసెస్ అన్ని, వాళ్ళకున్న ప్రైజెస్ అన్ని, వాళ్ళ ఫోన్ నెంబర్ డీటెయిల్స్ గానీ, అడ్రస్ డీటెయిల్స్ గానీ ఇవన్నీ సేవ్ చేసి పెట్టామండి. నెక్స్ట్ టైం ఎవరైనా కాల్ చేసినప్పుడు సింపుల్ గా వాళ్ళు ఈ వెబ్సైట్ షేర్ చేసుకుని ఇచ్చేయచ్చు. ఆర్ వాళ్ళ గూగుల్ మై బిజినెస్ పేజ్ లోపల కూడా ఈ వెబ్సైట్ ని యాడ్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ కాంప్లెక్సిటీని బట్టి అండ్ ఈ వెబ్సైట్ సైజ్ ని బట్టి 5,000 రూపీస్ నుంచి 8,000 రూపీస్ వరకు చార్జ్ చేయొచ్చు పర్ వెబ్సైట్. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ వచ్చేసి జావాస్క్రిప్ట్. సో కొన్ని బిజినెస్ ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉందనుకో. ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్ వాళ్ళకి జస్ట్ ఒక వెబ్సైట్ కాకుండా డైనామిక్ గా డేటా చేంజ్ అవుతూ ఉండాలి. అంటే ఏ ప్లేస్ లోపల వాళ్ళు ఏ ల్యాండ్ అమ్ముతున్నారు, ఏ ప్లేస్ లోపల ఏ ప్రాపర్టీ అమ్ముతున్నారు, ఇవన్నీ డీటెయిల్స్ అప్డేట్ చేసేలా ఉండాలన్నమాట. సో వెబ్సైట్ లోపల మల్టిపుల్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి. సో ఇలాంటి వాటికి జస్ట్ HTML CSS ఒకటే సరిపోకుండా యూ విల్ నీడ్ సంథింగ్ టు బిల్డ్ ది యాక్చువల్ ఫంక్షనాలిటీ ఆఫ్ ద వెబ్సైట్.
అదే జావా స్క్రిప్ట్. అండ్ ఇలాంటి వెబ్సైట్స్ కి ఈజీగా నువ్వు 10,000 నుంచి 15,000 రూపీస్ వరకు ఛార్జ్ చేయొచ్చు. ఈ వీడియోలో నేను చెప్పే ప్రైజెస్ అన్ని కూడా కొంచెం కన్జర్వేటివ్ నంబర్స్ మాత్రమే చెప్తున్నాను. అండ్ ఇన్ రియాలిటీ లోపల నువ్వు క్లయింట్స్ కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు యూజువల్ గా శాంపుల్ కోసం ఒక 1 or 2 ప్రాజెక్ట్స్ ఫ్రీగా చేయాల్సి ఉంటుంది. సో దట్ నీకు పోర్ట్ఫోలియో బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ టైం నువ్వు ఎవరితో మాట్లాడుతున్నప్పుడు నీ వర్క్ ఎలా ఉంటుంది అంటే చూపించుకోవడానికి ఎగ్జాంపుల్స్ లాగా కూడా మనకు వస్తాయి. దాని తర్వాత నీ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ అండ్ ప్రాజెక్ట్ కాంప్లెక్సిటీ పెరిగే కొద్దీ యూ కెన్ స్టార్ట్ ఛార్జింగ్ పీపుల్ మోర్ అండ్ మోర్. నువ్వు కూడా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకుని మార్కెట్ లో ఒక మంచి హై పేయింగ్ జాబ్ తో సెటిల్ అవుదాం అనుకుంటున్నావు అంటే జాయిన్ సైనో హబ్స్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఎందుకంటే నువ్వు ఏ కాలేజ్ చూసుకున్నా కూడా ప్లేస్మెంట్స్ 3 lakhs or 4 lakhs కంటే ఎక్కువ రావట్లేదు. బట్ ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కి స్టార్టింగ్ ప్యాకేజెస్ 6 lakhs to 8 lakhs per annum ఉంటున్నాయి. ఈ ప్రోగ్రామ్ టీచ్ చేసే వాళ్ళు రెగ్యులర్ ఫ్యాకల్టీ కాదు, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. మైక్రోసాఫ్ట్, ఊబర్, అట్లాషన్ ఇలాంటి కంపెనీస్ లో వర్క్ చేసే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. వాళ్ళ ప్యాకేజెస్ 50 to 60 lakhs per annum ఉంటుంది. అంటే వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్ లో నీకు ప్రతి ఒక్కటి కూడా బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ దాకా టీచ్ చేస్తారు. అంటే నీకు ఇంతకు ముందు వరకు కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా, నువ్వు కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాకపోయినా కూడా నువ్వు ఈ ప్రోగ్రామ్ నేర్చుకోవచ్చు. అండ్ ఈ ప్రోగ్రామ్తో పాటు నీకు మోర్ దెన్ 150+ MNCs అంటే యాక్సెంచర్, విప్రో, ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీస్లో అడిగే మోస్ట్ ఆస్క్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ వాటి సొల్యూషన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో దట్ ప్రోగ్రామ్ అయిపోగానే నువ్వు ఈజీగా జాబ్ క్రాక్ చేసేయచ్చు. ఇది ఒక ఇండస్ట్రీ రెడీ ప్రోగ్రామ్. అంటే ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నీకు వచ్చే సర్టిఫికేట్ తోటి బయట మార్కెట్ ఉన్న సాఫ్ట్వేర్ జాబ్స్ కి నువ్వు ఎలిజిబుల్ అవుతావు. బయట కోర్సెస్ కి సైనో ప్రోగ్రామ్ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ప్రైస్ అండ్ సపోర్ట్. బయట ప్రోగ్రామ్స్ చూసుకుంటే 60,000, 70,000, 1 lakh ఇలా ఉంటాయి. బట్ సైనో ప్రోగ్రామ్స్ అన్ని కూడా పాకెట్ ఫ్రెండ్లీ, అఫోర్డబుల్ ఉంటాయి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి మాత్రమే ఈ ప్రోగ్రామ్ ఒక ఎక్స్క్లూజివ్ ప్రైస్ లో అవైలబుల్ ఉంటుంది. అంటే మోర్ దెన్ 90% డిస్కౌంట్ ఉన్న కోర్స్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో అండ్ పిన్ కామెంట్స్ లో యాడ్ చేస్తాను. ఇదే కోర్స్ లింక్ లోపల ముందున్న స్టూడెంట్స్ ఎవరైతే ఈ ప్రోగ్రామ్ తీసుకుని మంచి మంచి జాబ్ సెటిల్ అయ్యారో వాళ్ళ జర్నీ ఎలా ఉంటుంది, వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ ఎలా హెల్ప్ అయింది, ఆ వీడియోస్ కూడా ఉంటాయి అన్నమాట. నువ్వు కోర్సుకి ఎన్రోల్ అవ్వగానే కోర్స్ యాక్సెస్ మొత్తం అంతా కూడా ఈమెయిల్ కి డెలివర్ అయిపోతుంది. సో దట్ నువ్వు ఇమీడియట్ గా స్టార్ట్ చేసేయచ్చు. సో వన్స్ అగైన్ కోర్స్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో అండ్ పిన్ కామెంట్స్ లో ఉంటుంది. అండ్ ఈ లిమిటెడ్ టైం డిస్కౌంట్ అయిపోక ముందే కోర్సు జాయిన్ అయిపోయి మీ సాఫ్ట్వేర్ డ్రీమ్ కి ఫస్ట్ బేసేసాయి. చలో ఒక్కసారి నీకు 3 tools వచ్చేసినాయి అంటే నెక్స్ట్ వచ్చే యాక్చువల్ బిగ్గెస్ట్ వర్క్ ఏంటంటే గెటింగ్ అ క్లయింట్. సో ఇక్కడ నేను ఆన్లైన్ లో వేరే వీడియోస్ చెప్పినట్టు సోచ్ చెప్పకుండా ఓన్లీ ప్రాక్టికల్ అడ్వైస్ ఇస్తా చూడు. ఎందుకంటే ఈ చిన్న చిన్న బిజినెస్ తో డీల్ చేస్తున్నప్పుడు ఈమెయిల్స్ రాయడం గానీ లేకపోతే కాల్ చేసి మాట్లాడడం గానీ నన్ ఆఫ్ దిస్ ఇస్ యాక్చువల్లీ గోయింగ్ టు వర్క్. వాళ్ళతో యాక్చువల్లీ ఏం వర్క్ అవుతుంది అంటే ప్రాక్టికల్ గా నువ్వు అక్కడికి వెళ్ళి ఫిజికల్ గా వాళ్ళకి ప్రాజెక్ట్ చూపించడం, ఎక్స్ప్లెయిన్ చేయడం. సో ఇక్కడ ప్రాపర్ గా వర్కౌట్ అయ్యే మెథడ్ ఏమంటారంటే స్టడీ అండ్ అప్రోచ్ మెథడ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియన్ క్రికెట్ టీమ్ లో జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు. ఒక బ్యాట్స్మెన్ కి బౌలింగ్ చేస్తున్నప్పుడు సింపుల్ గా పరిగెత్తుకుంటూ వచ్చి హీ జస్ట్ వోంట్ బౌల్. ఫస్ట్ తను అనలైజ్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ లో రీసెర్చ్ చేసుకుని ఆ బ్యాట్స్మెన్ వీక్నెస్ ఏంటి, ఆ బ్యాట్స్మెన్ స్ట్రెంత్ ఏంటి, దానికి తగ్గట్టుగా హీఈస్ గోయింగ్ టు బౌల్ ద రైట్ బాల్ టు గెట్ హిమ్ అవుట్. ఇన్ ద సేమ్ వే నువ్వు ఒక బిజినెస్ అప్రోచ్ అవుతున్నప్పుడు డైరెక్ట్ గా అప్రోచ్ అయిపోకుండా ఫస్ట్ ఒకసారి వాళ్ళ గురించి రీసెర్చ్ చేయి. వాళ్ళకి ఆన్లైన్ లోపల ప్రెసెన్స్ ఎలా ఉంది, గూగుల్ బై బిజినెస్ పేజ్ ఉందా లేదా, దానికి వెబ్సైట్ అటాచ్ అయ్యిందా లేదా, దానికి ఫోన్ నెంబర్ అటాచ్ అయ్యిందా లేదా. వన్స్ ఒకసారి నీకు ఇన్ఫర్మేషన్ అంతా వచ్చిన తర్వాత ఒక సింపుల్ డెమో పేజ్ క్రియేట్ చేసుకుని యూ వాక్ ఇన్ టు దట్ స్టోర్. అప్పుడు వాళ్ళ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయి వాళ్ళ వెబ్సైట్ ఎలా ఉండబోతుంది అండ్ ఆ వెబ్సైట్ వల్ల వాళ్ళకి యూజెస్ ఏంటి అని. 80-90% ఆఫ్ ద టైం నువ్వు ఈ రీసెర్చ్ చేసి ఒక డెమో సైట్ బిల్డ్ చేసుకుని వాళ్ళకి పిచ్ చేసావు అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్. ఫస్ట్ అటెంప్ట్ లో పని చేయకపోయినా కూడా ఒక 3 to 4 times డిఫరెంట్ ట్రై చేసావు అంటే ఈవెన్చువల్లీ నీకు ఎవరో ఒకరు ఓకే చెప్తారు. అండ్ ఈ ప్రాసెస్ లో రిజెక్షన్స్ గానీ, నో అనడం గానీ ఇవన్నీ కామన్ ఉంటాయి. సో మరీ హార్ట్ గా తీసుకోకుండా యూ కీప్ మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ పార్ట్. బట్ క్లయింట్స్ కావాలంటే ఇది ఒక్కటే మెథడ్ కాకుండా నీ కాలేజ్ కూడా నీకు చాలా హెల్ప్ చేయగలదు. సో నీ కాలేజ్ హెల్ప్ తోటి నువ్వు ఎర్న్ చేసుకోవడానికి ఆర్ క్లయింట్స్ తెచ్చుకోవడానికి 2 different మెథడ్స్ చెప్తాను, క్లియర్ గా విను. ఫస్ట్ మెథడ్ వచ్చేసి అల్యూమ్నై అండ్ స్టార్ట్అప్ నెట్వర్క్. మీ కాలేజ్ సీనియర్స్ గానీ, సూపర్ సీనియర్స్ గానీ ఎవరైతే గ్రాడ్యుయేట్ అయ్యి వెళ్ళిపోయి ఉంటారో ఒక్కసారి వాళ్ళందరూ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ చూసుకుంటారా. ఎవరైతే స్టార్ట్అప్స్ లో పనిచేస్తున్నారో, ఎవరైతే చిన్న చిన్న కంపెనీస్ లో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ రీచ్ అవుట్ అవ్వు. యూజువల్ గా స్టార్ట్అప్స్ లో గానీ, మిడ్ లెవెల్ కంపెనీస్ లో గానీ ఏమవుతుందండి వాళ్ళకు ఒక సర్టెన్ టైప్ ఆఫ్ వర్క్ ఉంటుంది. ఆ వర్క్ కోసం యూజువల్లీ వాళ్ళు ఒక కంప్లీట్ ఫుల్ టైం ఎంప్లాయీని హైర్ చేసుకోకుండా ఎవరైనా ఫ్రీలాన్సర్ కి ఆఫ్లోడ్ చేద్దామని చూస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిజైన్ ఉంది, ఆ డిజైన్ ని HTML పేజ్ కింద కన్వర్ట్ చేయాలి లేదా ఒక ఆటోమేషన్ స్క్రిప్ట్ తయారు చేయాలి. ఇలాంటివి ఏంటంటే సింపుల్ వన్ టైం టాస్క్స్ మాత్రమే. అంటే ఆ టాస్క్ అయిపోయేంత వరకు వాళ్ళకి ఆ ఎక్స్పర్ట్ హెల్ప్ అవసరం ఉంటుంది. సో ఈ కేసెస్ లోపల నువ్వు నీ ఎక్స్పర్టీస్ ని ప్రాపర్ గా ప్రెజెంట్ చేసుకున్నావు అంటే ఇలాంటి టాస్క్ అన్ని కూడా నీకు మీ అల్యూమినియం నెట్వర్క్ ద్వారా యూ విల్ బి ఏబుల్ టు స్టార్ట్ డూయింగ్ ఇట్. దీంతో వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే నాట్ ఓన్లీ ఆర్ యూ ఎర్నింగ్ మనీ బట్ దీంతో పాటు నీకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ కూడా బిల్డ్ అవుతూ వస్తుంది. యాక్చువల్ కంపెనీస్ లో యాక్చువల్ వర్క్ ఏదైతే ఉందో నీకు దాని మీద
నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ రెండు బిల్డ్ అవుతాయి. ఈ వర్క్ నువ్వు రెజ్యూమేలో కూడా యాడ్ చేసుకుని నీ ప్లేస్మెంట్స్ టైం కి కంపెనీస్ లో కూడా షోకేస్ చేసుకోవచ్చు. ద నెక్స్ట్ మెథడ్ ఇస్ మినీ ప్రాజెక్ట్స్ అండ్ మేజర్ ప్రాజెక్ట్స్. మీ కాలేజ్ లో మీ జూనియర్స్ కి గానీ సీనియర్స్ కి గానీ లేదంటే మీ సొంత బ్యాచ్ వాళ్ళైనా కూడా మినీ ప్రాజెక్ట్ మేజర్ ప్రాజెక్ట్ టైంకి వచ్చేసరికి సింపుల్ గా అమీర్పేట్కి వెళ్ళిపోయి 10,000-20,000 ఖర్చు పెట్టి ప్రాజెక్టులు కొనుక్కుని తెచ్చేసుకుంటారు. ఇక్కడున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఆ తెచ్చుకునే ప్రాజెక్ట్ ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి, ఆర్ లేకపోతే ఆ ప్రాజెక్ట్ ఎలా పనిచేస్తుంది అని చెప్పేసి ఎవరికి ఐడియా ఉండదు. సో ఇలాంటి కేసులో నువ్వు ఏం చేయొచ్చండి, యూ కెన్ స్టార్ట్ ఆఫరింగ్ యువర్ ఎక్స్పర్టీస్ టు క్రియేట్ దోస్ మినీ ప్రాజెక్ట్స్ ఆర్ మేజర్ ప్రాజెక్ట్స్. అంటే సింపుల్ గా వాళ్ళకి డాక్యుమెంటేషన్ ప్రాజెక్ట్ చేసి ఇచ్చేసామని అనట్లేదు నేను, వాళ్ళకి ప్రాజెక్ట్ లో హెల్ప్ చేసి సపోర్ట్ చేసి అవసరమైతే టెక్నికల్ పార్ట్ దగ్గర యూ కెన్ లెండ్ యువర్ ఎక్స్పర్టీస్. దాంతో పాటు ఇఫ్ యూర్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్, క్లియర్ గా కూర్చుని ఈ ప్రాజెక్ట్ ఎలా పనిచేస్తుంది, దాంట్లో వాడిన కాంపోనెంట్స్ ఏంటి, దాంట్లో వాడిన కోడ్ ఏంటి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలిగామంటే యూఆర్ నాట్ ఓన్లీ హెల్పింగ్ దెమ్ బట్ యూఆర్ ఆల్సో ఎర్నింగ్ సమ్ మనీ ఆన్ యువర్ ఓన్ యాజ్ వెల్. సి వన్స్ యూ స్టార్ట్ డూయింగ్ దీస్ థింగ్, అంటే మన ఇంటి దగ్గర ఉన్న కొంతమంది లోకల్ బిజినెస్ తో మాట్లాడి, కాలేజ్ అల్యూమినై తో మాట్లాడి, సీనియర్స్ తో మాట్లాడి, దాంతో పాటు మన బ్యాచ్ లో ఇంకొంతమందికి ప్రాజెక్ట్స్ చేసేస్తున్నప్పుడు వెన్ యూ స్పెండ్ 3 to 4 months టైమ్ ఇన్ దిస్, ఒక స్టేజ్ లో ఆటోమేటిక్ గా 15,000-20,000 రూపీస్ పర్ మంత్ అనేది కంఫర్టబుల్ సంపాదించుకుంటూ వచ్చేస్తావు. ఆ స్టేజ్ లో యూల్ ఆల్సో హ్యావ్ ఎనఫ్ నెట్వర్క్ అండ్ కనెక్షన్స్ సో దట్ ఆ 20,000 ని నెక్స్ట్ ఒక 60,000 కి, ఒక 1 lakh కి, ఒక 2 lakhs కి ఎలా ఎక్స్పెండ్ చేయాలని చెప్పేసి క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. అండ్ ఒక్కసారి ఇలా డిఫరెంట్ క్లయింట్స్ తో పనిచేసిన తర్వాత నీ పోర్ట్ఫోలియో బిల్డప్ అయినప్పుడు, నీ ఎక్స్పీరియన్స్ బిల్డప్ అయినప్పుడు, నీ ఎక్స్పర్టీస్ బిల్డప్ అయినప్పుడు యూ కెన్ స్టార్ట్ పోస్టింగ్ యువర్ ప్రొఫైల్స్ ఆన్ అప్వర్క్ గానీ, ఫైవర్ గానీ, ఫ్రీలాన్సర్ గానీ, ఇలాంటి జాబ్ పోర్టల్స్ లోపల కూడా నువ్వు అకౌంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఇవన్నీ చేయకుండా ఫస్ట్ కే అప్వర్క్ వెళ్ళినా, ఫైవర్ కి వెళ్ళినా, లేదంటే ఫ్రీలాన్సర్ కి వెళ్ళినా కూడా బికాస్ నీకు పోర్ట్ఫోలియో లేదు, బికాస్ యూ హ్యావ్ నథింగ్ టు షోకేస్, నీ క్లయింట్స్ రావడం అనేది వెరీ తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్, ఇవన్నిటి మీద సంగతి పక్కన పెట్టుకున్నా కూడా ఇఫ్ యూర్ గోయింగ్ టు లెజిటిమేట్లీ డూ ఆల్ దిస్, నువ్వు కాలేజ్ అయిపోయేసరికి నువ్వు ప్లేస్మెంట్స్ లో కూర్చున్నప్పుడు నీకున్న లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ గానీ, నీకున్న లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టీస్ గానీ మీ ఎంటైర్ కాలేజ్ లో ఇంకెవ్వరికి ఉండదు. సో దట్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ కి అప్లై చేయాలన్నా, హై సాలరీ ప్యాకేజ్ ఉన్న జాబ్స్ కి అప్లై చేయాలన్నా గానీ నీ ప్రొఫైల్ కి వెయిటేజ్ చాలా ఉంటుంది. సో ఐ హోప్ ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపించింది అనుకుంటున్నాను. ఈ వీడియో లోపల మాక్సిమం ఎంత ప్రాక్టికల్ గుంచాలో, ఎంత రియలిస్టిక్ గుంచాలో అంత రియలిస్టిక్ గుంచాను నేను స్టెప్స్ అన్ని కూడా. సో వీడియో నచ్చింది అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతో పాటు సైనోహబ్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ చెక్అవుట్ చేయండి. లింక్స్ అని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. దాంతో పాటు మన కస్టమర్ సపోర్ట్ నంబర్ కూడా వాట్సాప్ నంబర్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. మీ కోర్సెస్ గురించి ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా యూ కెన్ గో దేర్ అండ్ ఆస్క్. నెక్స్ట్ ఇలాంటి టాపిక్స్ మీద వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.